నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలిలో పోలీసుల థర్డ్ డిగ్రీలో గాయపడిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము దోచుకుని రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది అంటే జగన్ను చూస్తే అర్థమవుతుంది. జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు. వైఎస్ జగన్ తెనాలి పర్యటనను వ్యతిరేకిస్తూ కాన్వాయ్ని అడ్డుకున్న పలు దళిత సంఘాలు. ఈ రోజుతో జగన్ తన నిజ స్వరూపాన్ని చూయించాడని ఎస్సీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు చౌపాటి కిరణ్ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ బీసీ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చౌపాటి కిరణ్ మాట్లాడుతూ జగన్ అనే వ్యక్తి ఈ రోజు దిగజారి రౌడీ షీటర్లను పరామర్శించడానికి తెనాలి రావడం సిగ్గుచేటని, చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయి, ఆయన్ని కూడా అలానే చేస్తారా అనడం చూస్తే జగన్ మీద 33 కేసులు ఉన్నాయి, మరి జగన్ను ఏమి చేయాలని అన్నారు. రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గంజాయికి బానిసలై ప్రజలు పోలీసులపై దాడులు చేసేవారిని వెనకేసుకుని రావటం నీచమని, పైగా దానికి కులాన్ని ఆపాదించడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని అంటూ ఈరోజు జగన్ చేసిన పనికి వైసీపీ నేతలే రానున్న రోజుల్లో ఆ పార్టీలో ఉండటం కష్టమని అన్నారు. నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు గిరి గణేష్ మాట్లాడుతూ జగన్ బాధితులకు కాక బాధించే వారికే సపోర్ట్ చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయం అర్థమయ్యే ప్రజలు 11 సీట్లకు సరిపెట్టారని, ఇక అవి కూడా రావని అన్నారు. ప్రజల పాలిట యమపాశాలుగా ఉన్నటువంటి రౌడీ షీటర్లు బహిరంగంగా ఆడ మగ తేడా లేకుండా ఎట్లా పడితే అట్లా నీచంగా ప్రవర్తించేటువంటి రౌడీ షీటర్లని పోలీసులు నడి రోడ్డు మీద బుద్ధి చెప్తే వచ్చిన తప్పేంటి? అలా నడి రోడ్డు మీద బుద్ధి చెప్తే ఈసారి సిగ్గొచ్చైనా కానీ వీళ్ళని చూసి ఇంకొకళ్ళైనా కానీ ఇట్లాంటి నీచ కార్యాలు చేయరు అన్న పద్ధతిలో ఈనాడు పోలీస్ శాఖ చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళింది. నీ హయాంలో పోలీసుల చేతే డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పరువు తీయించావు, నీ హయాంలో అదే పోలీసుల చేత మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ని చంపించేసావు. అప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ మంచిది, అప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా బుద్ధిమంతంగా నడిచింది. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రమేయం లేకుండానే పోలీసులు తమ చట్ట పరిధిలో తమ కార్యాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కూటమికి రుద్ది, చంద్రబాబు గారికి రుద్ది నువ్వేదో రాజకీయ పాపం గడపాలనుకుంటున్నావు. నీచమైనటువంటి రాజకీయాలకు నిదర్శనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. నీ మీద 33 కేసులు ఉన్నాయి, మరి నిన్ను ఎక్కడ పట్టుకొని కొట్టాలి? నీ మీద ఉన్న 33 కేసులను బట్టి నిన్ను ఏ పోలీసు ఆయన కొట్టాలి? నిన్ను కొట్టడానికి మరి ఏ ముఖ్యమంత్రి ఆర్డర్ ఇవ్వాలి? కార్యక్రమంలో పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అత్తోట శరత్, మండల పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అత్తోట శరత్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోపల్లి శ్రీను, ఫణిదపు దుర్గా, డేవిడ్, రవీంద్ర, కొమ్మూరి వెంకటేశ్వర్లు, గోపి, రాజేంద్ర ప్రసాద్, కిరణ్, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మన రాజకీయ నాయకులు బాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించారు తప్పితే బాధ పెట్టిన వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా ప్రవర్తించాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈయనొచ్చి పలకరించినటువంటి 3 వ్యక్తులు కూడా ఒక్కొక్కరి మీద 10 కేసులు ఉండి, అది ఏ కేసులు? మర్డర్ కేసులు, గంజాయి కేసులు, దుమ్మి కేసులు, చైన్ స్నాకింగ్ కేసులు, అలాగే మరి కిడ్నాప్ కేసులు. ఇటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఎవరైనా సరే ఒక నాయకుడైన వ్యక్తి ఎవరైతే బాధపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఓదార్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ 3 ఒక కానిస్టేబుల్ని, విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద ఆపి ఆ కానిస్టేబుల్ని గాయపరిచి, చిరంజీవి వ్యక్తిని గాయపరిచి దూషించి ఆ వ్యక్తి పరిగెత్తి పోలీస్ స్టేషన్కి ఏ వ్యక్తి 1 టౌన్లో పోలీస్ స్టేషన్ 1 టౌన్లో పనిచేస్తుంటే వ్యక్తి 2 టౌన్లో నివాసం ఉంటా తను బెదిరిస్తే అదే 2 టౌన్కి వెళ్ళి కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే
ఏ విధంగా ఉందో ఆలోచించాలి. అటువంటి వ్యక్తులు నువ్వు పలకరించడానికి వచ్చావు. గత కొన్ని రోజులుగా ఐతానగర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని దాన్ని బేస్ చేసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతోమంది దళితులు ఈ రాష్ట్రంలో హత్యగావించబడ్డారు. మరి ఆ కుటుంబాలందరినీ ఇదే విధంగా పరామర్శించాలని జగన్ గారిని అడుగుతున్నాం. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన పాపానికి అతను చంపింది నిజం కాదని అడుగుతున్నాం. అదేవిధంగా చీరాల్లో జరిగిన కిరణ్ హత్య, మరి ఆ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కిరణ్ అకాలంగా కొడితే సరిపోయింది ఈ గవర్నమెంట్లో. మరి ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలని అడుగుతున్నాం. తెనాలి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. మంగళవారం మారిస్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంత వాతావరణంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు వ్యవహరించరాదన్నారు. తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధరరావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, రాయప్ప, కోటేశ్వరరావు, కార్తీక్, రాజశేఖర్, సుబ్బారావు, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి ప్రాంతం ఒక రకంగా చెప్పాలంటే తెనాలి డివిజన్ మొత్తం, తెనాలి నియోజకవర్గంగా తెనాలి డివిజన్ మొత్తం వెనకడి నుంచి వ్యవసాయము వ్యాపారాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. ఫ్యాక్షనిజం లేదు. రెండోది అన్ని కులాలు మతాలు కూడా ఒకళ్ళ మీద వ్యతిరేకం కాకుండా కలిసిమెలిసి నడుస్తున్నటువంటి ప్రాంతం. మా జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధాంతం అన్ని కులాలు మతాలు కలిసిగా ఉండాలని పౌరులందరూ, అలాగే దాన్ని ప్రోత్సహించే జాతీయ పార్టీలో నంబర్ 1 మాది కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలు వర్గాలు మతాలు సమాన భావంతో ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేది కూడా ఒక ముద్ర లేకుండా ఉండదు జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము అధికారం లేకపోయినా కానీ 10 సంవత్సరాల నుంచి. తర్వాత ఇక్కడ ఈ ఐతానగర్లో ఇన్సిడెంట్ జరగటం, వాళ్ళని కొన్ని నేరస్తులు గంజాయి ముఠాని మిగతా రావటం, వాళ్ళని కొంతమంది ఇప్పుడు పోలీస్ ఆఫీసులో బయట కొడటం, ఇవన్నీ 40 రోజుల నాడు జరిగినటువంటి కుడి ఎడంగా 35 రోజులు 40 రోజుల నాడు జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు. ముఖ్యంగా ఆ ప్రాంతం నుండి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కానీ ప్రస్తుత ఎమ్మెల్సీలకు కానీ మాకు కూడా కొంత తక్కువ, కాబట్టి ఇక్కడ మేము అధికారం లేవు కాబట్టి మాకంటే ఎక్కువ వాళ్ళకి అన్నీ తెలుసు. ముందు ఈ 5-6 రోజుల నుంచే ఎక్కువ జరుగుతూ ఉండే ఈ వాతావరణం అంతా వేడెక్కడం కారణం. రెండోది ఏంటంటే ఎందుకు వేడెక్కుతుంది అనే దాని మీద కొంచెం మేము చెప్పేది ఏంటంటే, మేము రెవెన్యూ పోలీస్ ఆఫీసర్లు పెద్దలైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ సమాన న్యాయం చేస్తాము. అక్కడ పార్టీలు ఉండవు, గుర్తుపెట్టుకుంటే ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ పైన వాళ్ళు ప్యారేడ్ నుంచి బయటికి వచ్చేటప్పుడు బయటకు వాళ్ళు పాస్ అయ్యి వచ్చేటప్పుడు ప్రమాణం చేసి వస్తారు, అందరికి న్యాయం చేస్తామని. ఆ న్యాయం చేసేటప్పుడు అందరు పౌరులు ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే, వాళ్ళకి ఏ కులమైనా మతమైన పార్టీ అయినా ఒకటే. వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు అది జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా వరకు నడిచేది. దురదృష్టవశాత్తు అక్కడ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ వాళ్ళకి అనుబంధంగా ఉండే కింద డిఎస్పీ ర్యాంకు సిఐ ర్యాంకులు కానీ రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మరీ కొంచెం గొప్ప మేలు చేయటం ఎవరో సాధన లేరు కానీ మరీ బానిసలు అవుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. చట్టాన్ని కాపాడవలసినటువంటి అధికారులు చట్ట పరిధిలో ఉండాల్సినటువంటి విషయాలని ప్రజల మధ్యకు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేసేలాగా శిక్షలు వేయటం అనేది, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని శిక్షలు వేయటం అనేది ఇది తెనాలిలో చాలా హేయమైన చర్య. రక్షక భటులుగా ఉండవలసిన వాళ్ళు శిక్షక భటులు అయ్యేది ఎప్పుడు రా అంటే మీ స్టేషన్ పరిధిలో ఉన్నంత వరకు ఎవరో దాన్ని జోక్యం చేసుకునే అధికారం లేదు. స్టేషన్ ఆఫీసర్ కానీ చట్టం పరిధిలో ఉంటుంది, దాన్ని కోర్టుకు తీసుకెళ్తారు, కోర్టు నుంచి అక్కడ కోర్టు విధించే శిక్షలను ఎవరు తప్పించుకోలేరు. కానీ బహిరంగంగా వేస్తే అవతల వాడు ఎంత తప్పుడోడైనా కానీ ఈరోజు వాళ్ళకి సింపతి రావటం కానీ
వాళ్ళ పేర్లు కానీ అధికారుల పట్ల ఉన్నటువంటి నమ్మకం పోవడం కానీ ఈరోజు తెనాలి ప్రాంతంలో జరిగింది. కొన్ని గవర్నమెంట్ శాఖల్లో పోలీసు శాఖ 30 రోజుల క్రితం మరి గంజాయి అని మరి ఇంకా ఇతర కారణాల చేత మరి కొంతమందిని నడు రోడ్డు మీద వారిని కొట్టడం జరిగింది. అది ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మరి ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా హల్చల్ అయింది. నేను గవర్నమెంట్ని కానీ లేకపోతే పోలీస్ శాఖ వారిని కానీ కోరేది ఏంటంటే అప్పుడెప్పుడు మళ్ళీ ఇవాళ కల్లారగా తెనాలి పట్టణంలో అది పొసుగుచ్చినట్టుగా చూపించారు. అంటే ఇది నేను పోలీస్ శాఖ వారిని తప్పు పెడతాం లేదండి. మీరు వారిని తప్పు చేశారు ఓకే, వారిని శిక్షించాలంటే మీరు మీ యొక్క శాఖలో మీ యొక్క గదిలో మీ యొక్క రీతిలో వారిని శిక్షిస్తే చాలా బాగుండేది. యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి 18వ తేదీ వరకు శిక్షకులతో వార్డులోని సామాజిక భవనాలు, ప్రైవేటు కళ్యాణ మండపాలు, ఆలయాల ప్రాంగణంలో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. ఐతానగర్లోని తులసీదాస్ కమ్యూనిటీ హాల్లో, కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో, చిన్నావూరులోని కమ్యూనిటీ హాల్లో, బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో, మార్చిపేటలోని డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్వెన్షన్ హాల్లో, 30వ వార్డులోని కమ్యూనిటీ హాల్లో, గంగానమ్మపేటలోని శివాలయం వద్ద, బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని స్కూల్లో ఇవి జరుగుతాయని చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలందరూ వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. భగవంతుడా, ఈ దినము మేము తీసుకునే ఆహారము జీర్ణమై బ్రహ్మార్పితము అగుటకు సహకరించిన రైతుకి, అతని కుటుంబ సభ్యులకి ఆహారం అందనటువంటి దుస్థితి ఇవ్వవద్దు. అందరికీ ఆహారాన్ని అందించు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. రౌడీ షీటర్లను సమర్థిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు కేసుల్లో ముద్దాయిలైన దోమా రాకేష్, షేబ్రోలు జాన్ విక్టర్, షేక్ కరీముల్లా కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పిచ్చికూదలు కోయటం రాష్ట్ర ప్రజలు హర్షించారన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో రౌడీలను ప్రోత్సహించిన తీరును గుర్తు చేశారు. అభంశుభం తెలియని అమాయకులను గత పాలకవర్గం పావులుగా వినియోగించుకోవటం స్థానిక ప్రజలు చీకొట్టారని అన్నారు. గంజాయి స్మగ్లర్లుగా, రౌడీలుగా ఐతానగర్ యువకులపై మచ్చవేసిన ఘనత గత ప్రభుత్వానిదే అన్నారు. కూటమి ప్రభుత్వం రౌడీ షీటర్ల రహిత ప్రాంతంగా ఐతానగర్ను తీర్చిదిద్దుతామని అన్నారు. అరే ఒక్కొక్కటి మీద 2018 నుంచి 2019 నుంచి కేసులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రౌడీ షీట్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. పోనీ కేసు ఏమన్నా, ఏం కేసు నువ్వు పోల్చావు? చంద్రబాబు నాయుడు కూడా కొడతారని పోల్చావు. ఏం కేసులు వాళ్ళ మీద ఉందేంటి? దొంగతనం కేసులు, కిడ్నాప్ కేసులు, 307 కేసులు. పోనీ ఏమన్నా పరిమితం తెనాల వరకు పరిమితమైన ఏమన్నా తెనాల్లో ఉన్నాయి, ఒంగోలులో ఉన్నాయి, తాడేపల్లిలో ఉన్నాయి. అంటే ఏంటి మీ పరిస్థితి? మీ యొక్క క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఎవరి కోసం వచ్చావు? వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? ఏం చూసుకుని వచ్చావు? అంటే ఏదో ఒకటి వచ్చేసి ఇక్కడ తెనాల్లో ఒక అశాంతిని రేకెత్తించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెనాల్లో ఎట్లా పరిపాలన జరిగిందో, ఏం జరిగిందో అందరూ తెలుసు. ఇక్కడ ఐతానగర్ అని చెప్పుకున్నారంటే ఏమని చెప్పుకున్నారు ఐతానగర్ గురించి? అక్కడ నివసించే వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళు వచ్చేదో పిల్లలను కొట్టేశారు, వాళ్ళ పరువుకు సంబంధించింది కదా అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. అసలు ఐతానగర్ని ఏ రకంగా తయారు చేశారు? దేనికి అడ్డాగా చేశారు? ఎవరైనా తెనాల్లో ఉండేవాళ్ళు ఐతానగర్లో మేము ఉంటున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ఇలా తెనాల్లో ఐతానగర్ ఎందుకు తయారైంది? ఎవరి వల్ల తయారైంది? ఇవేమన్నా కనుక్కున్నావు నువ్వేమన్నా? ఆ పిల్లలకు పరువుతో కూడిన సంబంధం ఉంటుంది. ఏడు దొంగతనం చేసేవాడు పరువు ఉంటుందా? గంజా తాగేవాడికి పరువు ఉంటుందా? అమ్మాయిలను ఏడిపించేవాడికి పరువు ఉంటుందా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు అంటే పరువు అనేది అంటే నీకు తెలిస్తే నీ చెల్లిని నీ అమ్మని రోడ్డెక్కించవు కదా. సో పరువు అంటే ఏంటో నీకు తెలియదు ఫస్ట్. అసలు నీకు తెలియని ఒక పదాన్ని నీ నోట్లోంచి బయటకు వచ్చింది. ఇవాళ తెనాలి వాసులందరూ కూడా ఐతానగర్ అనే ఏరియా నుంచి ప్రశాంతంగా మేము జీవనం సాగిస్తున్నాం. ఐతానగర్ నుంచి వెళ్ళటానికి ఇవాళ మాకు భయం లేదు. ఐతానగర్ వైపు నుంచి అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలన్న భయం లేదు. ఐతానగర్ క్రాస్ చేసి అవతల ఏరియాకి వెళ్ళాలన్న భయం లేదు. అన్నంత
భయం లేకుండా ఇవాళ తెనాల్లో ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటే నువ్వు వచ్చేసి మళ్ళా ఏం చేద్దామని వాళ్ళని హైతానగర్ అంటే ఒక రౌడీలకు అడ్డాగా, ఒక గంజాయి బ్యాచ్కి ఒక అడ్డాగా, లేదు ఎక్కడైనా ఎవరైనా నెల్లు కొట్టి రావాలంటే ఒక అడ్డాగా, అది కదా తయారు చేసింది మీ ప్రభుత్వం. ఏమైనా జరిగింది అదే కదా. మాజీ ముఖ్యమంత్రి గారు అవగాహన లేకుండా వస్తున్నారంటే ఈరోజు ఈ పిల్లలు చెడిపోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. అరే మా పిల్లలట ఈరోజు వీళ్ళని ఎవరైతే చెడగొడుతున్నారో వాళ్ళు కోఆపరేషన్ చేసిన వ్యక్తుల మీద గట్టి చర్య తీసుకుంటే ఆ ప్రాంతం కానీ ఈ పట్టణం కానీ బాగుపడుద్ది. వాళ్ళంతా అమాయక ప్రజలు, వాళ్ళు అమాయకుల్ని వాళ్ళ స్వార్థ పరులు, స్వార్థ కోసం కనీసం వార్డు కౌన్సిలర్ కూడా గెలవలేని వ్యక్తులు ఆ సెంటిమెంట్ మీద వస్తారన్నమాట. వీళ్ళు ఆ సెంటిమెంట్ మీద వచ్చే నిలవ ఎప్పుడు కూడా సెంటిమెంట్ మీద వచ్చే వ్యక్తులు వీళ్ళు ఇటువంటి వ్యక్తులు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అందుకని ఆ ముందు వీళ్ళకంటే కూడా వాళ్ళని ఎవడైతే ప్రోత్సహిస్తున్నాడో వాళ్ళ మీద గట్టి చర్య తీసుకొని అప్పుడు ఈ రౌడీయిజం లేకుండా పోయిందని చెప్పి నేను మరి ముఖ్యంగా ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా వరకు మీకు తెలియజేసుకుంటున్నా. తెనాలి పట్టణానికి ఒక అలీబాబా గారు ప్రవేశించారు. అలీబాబా గారు ఒక 40 మంది దొంగలను తీసుకొని చక్కగా ఎవరిని పరామర్శించడానికి వచ్చారంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళని, మటర్లు చేసేవాళ్ళని, మానభంగాలు చేసేవాళ్ళని, చైన్ స్నాచర్లని పరామర్శించడానికి వచ్చారు. ఈయన నేపథ్యం ఇది. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు పోలీసులకు ఉన్న పవర్స్ని పక్కన పెట్టేసి ఈయన ఈ 40 మంది దొంగల చేత ప్రభుత్వాన్ని నడిపారు. ఒకళ్ళకి లిక్కర్ మాఫియా, ఒకళ్ళకి శాండ్ మాఫియా. తెనాలిలో పోలీసుల 3rd డిగ్రీలో గాయపడిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తెనాలి విచ్చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, పోలీస్ వ్యవస్థకు నిర్వీర్యం చేస్తున్నారని, వ్యతిరేక గొంతును వినిపిస్తే మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పాలన అంతా పైశాచికంగా మారిందని, పోలీస్ వ్యవస్థ వికృతంగా మారిందని చెప్పడానికి తెనాలి సంఘటనే నిదర్శనం అన్నారు. పోలీసుల చేతిలో తన్నులు తిన్న పిల్లలు రాకేష్, విక్టర్, కరీముల్లాలు వెనుకబడిన వర్గం వారని, పట్టపగలే నడి రోడ్డుపై కొట్టడమే కాకుండా 3 రోజులు స్టేషన్లో ఉంచారు. పోలీసులే యువకుల జేబులో కత్తులు పెట్టి వీఆర్ఓలను పిలిపించి మానహాయుధాలు కేసులు పెట్టారన్నారు. నెల రోజుల తర్వాత పోలీసులు కొట్టిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోను రికార్డ్ చేసింది కూడా పోలీసులే. చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే. ఆ పోలీసులు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువకులపై నింద వేస్తున్నారు. తప్పును ఒప్పుగా మారుస్తున్న పోలీసుల్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, పోలీసుల వల్ల గాయపడ్డ విక్టర్ జూనియర్ న్యాయవాది కాదా? నడి బజార్లో కొట్టి యువకుల కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయటం న్యాయమా? మంగళగిరి చెందిన వారిని తెనాలి తీసుకువచ్చి కొట్టడం వెనుక ఉన్న కారణమేంటని అవాస్తవాలను పోలీసులు నిజం చేసేందుకు ఇదంతా చేస్తున్నారు. తెనాలి ఘటన తర్వాతే ఈ ముగ్గురిపైన రౌడీ షీటు నమోదు చేశారు. పోలీసులు కావాలనే దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. నిజమే.
రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళలో పెడతా ఉన్నాడు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు జనాలలో జరిగిన ఘటన. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు, గోమా రాకేష్ అనే పిల్లాడు, ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు. రాకేష్ అనే పిల్లోడు అసలు తెలంగాణలో కూడా ఇక్కడ ఉండడు. తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు మనకు ఏదో పాత కేసుకు సంబంధించి వీళ్ళంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు పాత గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు జాన్ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ పిల్లాడు వైస్ నోన్ యాజ్ కరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు. ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి దాన్ని చూడడానికి వచ్చాడు. వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ తీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అందరితో ఆగిపోయింది. ఎవరి దారి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగింది ఏప్రిల్ 24వ తారీఖున. ఏప్రిల్ 25వ తారీఖున అంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒకసారి గమనించుకుని అడుగుతా ఉన్నా. కానిస్టేబుల్ ఈయనతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు. మంగళగిరికి వెళ్ళి విక్టర్ను అంటే జూనియర్ అడ్వకేట్లు, అదే మాదిరిగా కరీముల్లాను వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. వెహికల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చారు. 25వ తారీఖున రాత్రంతా కూడా వీళ్ళని కొట్టారు. కొట్టిన తర్వాత ఏప్రిల్ 26వ తారీఖున అంటే మరుసటి రోజు 24న ఘటన జరిగింది. 25న తీసుకొచ్చారు. 25న స్టేషన్లో వేసి కొట్టారు. 26వ తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ
వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది. అది 2 టౌన్ సిఐతో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళని కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టలు తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది. వాళ్ళకు తగిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఎవరైతే పోలీసు బాధితులు ఉన్నారో కరీముల్లా అంటే బాబులాల్, రాకేష్, అలాగే మరొక అడ్వకేటు, వీళ్ళ ముగ్గురిని కూడా ఒక 2 నెలల క్రితం పోలీసులు అతి దారుణంగా, జాన్ విక్టర్ అతని పేరు, ఈ ముగ్గురిని అతి దారుణంగా నడి రోడ్డు మీద కొట్టారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఆ ముగ్గురు కుటుంబాలని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్వయంగా రావడం జరిగింది. ఆ ముగ్గురు కూడా జాన్ విక్టర్ గారి ఫాదరు, అలాగే రాకేష్ గారి తల్లిదండ్రులు, వారి చెల్లెలు, బీటెక్ చదివిన చెల్లెలు, అదేవిధంగా బాబులాల్, కరీముల్లా అనే బాబులాల్ వారి తల్లిదండ్రులు లోపల ఉన్నారు. వారిని పరామర్శించే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ పరామర్శించిన తర్వాత మీడియాను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నది. మలేరియా మనతోనే అంతం కావాలని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం అన్నారు. తెనాలి మలేరియా నివారణ మాసోత్సవాలను పురస్కరించుకుని తెనాలి పట్టణ పద్మశాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆ కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దివి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో మలేరియా నివారణ మాసోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ మలేరియా వ్యాధి ఒకరి నుండి ఒకరికి ఆడదోమ కాటు వలన వ్యాప్తి చెందుతుందని, ఈ దోమలు ఇంటి లోపలే పెరగడానికి మరియు మంచినీటిలో పెరగడానికి ప్రాధాన్యతను ఇస్తాయి కనుక ప్రజలందరూ దీనిపై అవగాహన కలిగించుకొని నీటి నిల్వలను కనీసం వారానికి ఒక్కసారైనా మార్చుకోవాలని, దోమలు నీటిపై వాలి గుడ్లు పెడతాయని, కనీసం వారానికి ఒక్కసారి మనం ఇంటిలోనూ ఇంటి చుట్టుపక్కల ఉన్న నీటి నిల్వలను పూర్తిగా మార్చుకోవడం వల్ల పెద్ద దోమలుగా మారకముందే మనము దోమలను అరికట్టవచ్చునన్నారు. 2027 నాటికి మలేరియా 0 కేసులను తేవాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశాన్ని నిర్మించాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందుకు ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారం ఎంతైనా అవసరమని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మరియు ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి సిబ్బంది చేత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేయించి అనంతరం మలేరియా మరియు దోమలపై నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివి కిషోర్, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, మలేరియా సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ తిరువిధుల రాంప్రసాద్, హెల్త్ విజిటర్ చింతల ప్రసన్న, పుష్పలత, మలేరియా హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వర్షాకాలంలో నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండటం వల్ల మనకి ఈ దోమల యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి దోమలు వృద్ధి చెందకుండా ఉండాలంటే మన ఇళ్లలో ఉన్న నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ తొలగించుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా మనం డ్రై డే, ఫ్రైడే పాటించడం ద్వారా మనం మన ఇంట్లో ఉన్న నీటి నిల్వలు అయితే వారంలో ఒకసారి మనం వంపేసుకుని మళ్ళీ సాయంత్రం వరకు కొంచెం ఎండలో ఉండించిన తర్వాత మళ్ళీ సాయంత్రం మనం నీరు పట్టుకో ఉండాలి. అలా చేసినట్లయితే మనం ఈ దోమ యొక్క వృద్ధి రేటుని మనం తగ్గించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకి ఈ దోమ ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మెదడువాపు వ్యాధి కానీ, ఫైలేరియా వ్యాధి కానీ మనం రాకుండా అరికట్టవచ్చు. ఈ మలేరియా మాసోత్సవం అనేది జూన్ నెలలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. సో ప్రజల్లో అవగాహన కలిగించడం, మనకి రాబోయేది వానాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడే సార్ చెప్పారు. సో అందరూ అవన్నీ పాటించి ఎవరికైనా ఏమైనా లక్షణాలు ఉంటే, జ్వరం ఉన్న 2 రోజుల్లో తగ్గకపోయినా మన దగ్గర అన్నీ ఇక్కడ పట్టణ ఆరోగ్య కేంద్రం సాలిపేటలో రక్త పరీక్షలు అన్నీ ఉన్నాయి. సో అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తారు ఇక్కడ. సో మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, జ్వరం లాంటిది, ఒళ్ళు నొప్పులు కానీ ఏదైనా లక్షణాలను వచ్చి పరీక్ష ఇచ్చుకొని దానికి తగిన మందులు, ట్రీట్మెంట్ అన్నీ కూడా మన దగ్గర ఇస్తాం. అంతగా కొంచెం సీరియస్గా ఉంటే పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. సో అందరూ
ఫ్రీగా చేసే టెస్టులని అన్నీ ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. తెనాలి మార్కెట్ వంతెన వద్ద దళిత ప్రజా సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనను నిరసిస్తూ మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన నూతక్కి రవికిరణ్ మృతదేహం ఇప్పటి వరకు లభించలేదని, అదే కేసులో నిందితుల అనుచరులైన రౌడీ షీటర్లను వైఎస్ జగన్ ఏ విధంగా పరామర్శిస్తారంటూ నినాదాలు చేశారు. మహిళలపై దాడులు, హత్యలు, దోపిడీలు చేస్తున్న గంజాయి రౌడీ షీటర్లను పరామర్శించడాన్ని వారు తప్పుపట్టారు. జగన్ పరామర్శిస్తానికి వచ్చిన రౌడీ షీటర్లు అప్పట్లో నూతక్కి రవికిరణ్ని హత్య చేసి మృతదేహాన్ని కనిపించకుండా చేశారు. గత ప్రభుత్వంలో తెనాలి ప్రాంతాన్ని అన్ని రకాలుగా గంజాయి వనంగా మార్చిన జగన్ తెనాలి ప్రాంతానికి వచ్చే అర్హత లేదని, వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐతానగర్ ఎర్రబడి వద్ద నల్ల బెలూన్లతో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. జగన్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముగ్గురు ముత్తైదువులను పరామర్శించడానికి ఇంకో పెద్ద ముత్తైదువు తెనాలి వచ్చిందని జగన్ను ఉద్దేశించి అన్నారు. బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని దళిత సంఘ నేతలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెనాలి నియోజకవర్గంలో బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఎంటైర్ టీము రౌడీలను ప్రోత్సహించడానికి, రౌడీ విజయాన్ని రాజీ వెళ్ళడానికి ఈరోజు ఐతానగర్ ఇచ్చేసి ముగ్గురు వ్యక్తులు వాళ్ళు రౌడీ షీటర్లు, వాళ్ళ మీద ఫోక్స్ చట్టం కూడా ఉంది. అదేవిధంగా అనేకమైన కేసులు ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను పలకరించడానికి జగన్ అనే టీము వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఒక రోజు ముద్దాయి కాబట్టి, ఆయన కూడా జైలు జీవితాన్ని చవి చూశాడు కాబట్టి వాళ్ళని పరామర్శించి ఈ గంజాయి, కొక్కలైను, డ్రగ్స్ని ఎలా మీరు తీసుకురావాలి, ఎలా ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనే దాని మీద చెప్పడానికి మాత్రమే వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు దళిత సంఘాలు, కుల సంఘాలు, ఎంఆర్పిఎస్, దండోరా వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు ఆయనకి నిరసన తెలిపడం జరిగింది. నిరసనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆపకుండా కారు ఒక చిరునవ్వుతో, ఆయన మీకు తెలుసు కదా చనిపోయిన చోటుకి ఏ విధంగా వెళ్తాడు, పెళ్లికి ఏ విధంగా వెళ్తాడు, పరామర్శించడానికి ఏ విధంగా వెళ్తారో రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందికి తెలుసు. అందులో భాగంగా చక్కగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే, తెనాలి గడ్డ మీద అరాచక శక్తులకు అడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు హక్కు ఆర్పాటాలతో ఎవరికో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగే విధంగా హంగు ఆర్పాటాలతో రావడం ఆంధ్రప్రదేశ్ లో ఎంఆర్పిఎస్ బాధితున్నారు. తెనాలి బీజేఆర్ కమిటీ, దళిత సంఘాలు మొత్తం కూడా ఈ ముక్త దాటిగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సీఎం గా ఉన్నప్పుడు నూతక్కి రవికిరణ్ అనే వ్యక్తిని ముక్కలుగా చంపితే ఈ రోజుకి ఒక్క ముక్క ఎక్కడ దొరకలేదు. మీరు సీఎం గా ఉన్నప్పుడు నోరు మూసుకొని ఉన్నారు. అదే విధంగా మేరుగు నాగార్జున గారు, ఈ వేమూరు ఎమ్మెల్యే, తెనాలి ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్ గారు, వీరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఈ రోజు అసాంఘిక శక్తులను అరికట్టడం కోసం, క్రమశిక్షణతో బతకడం కోసం, వాళ్ళల్లో మార్పు రావడం కోసం తెనాలిలో, ఆంధ్ర ప్యారిస్ లో పోలీసు వారు అసాంఘిక శక్తులను 2 దెబ్బలు వేసినందుకు
ఎందుకు మీరు పని కట్టుకొని తెనాలి వచ్చారంటే మేము ఏమనుకోవాలి? అంటే దళితులు నాకు 2 కళ్ళు అంటావు. మాదిగలకి అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి మాదిగల పక్షాలను ఎక్కడ మాట్లాడలేదు. అదే దళితుల్లో ఇంకో సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే నువ్వు రయ్యమని వస్తున్నావు. నీకు రాజకీయంగా పోయినసారి మాదిగలు నీకు చెప్పబెట్టి పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మాదిగలు దళితులు మొత్తం ఆక్రోశాన్ని కూడా నువ్వు వెళ్ళగట్టుకుంటావు. నేను అడుగుతున్నా, నీకు విఘ్నత ఉంటే నిజంగా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటే ఎప్పుడైనా కానీ నీకు నిజంగా తప్పేది ఒప్పేది తెలుసుకునే శక్తి నీకు, నిగ్రహ శక్తి నీకుంటే నిజంగా నువ్వు తెనాలి గడ్డ నుంచి తెనాలి ఐతానగర్ నుంచి వెళ్లే లోపు నూతక్కి రవికిరణ్ విషయం నువ్వు అడిగి తెలుసుకోవాలి. ఇంటెలిజెన్స్ వారి ద్వారా కానీ బయటికి రావాలి. అది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులను చంపే వాళ్ళని, సామాజిక ప్రజలను, నార్మల్ ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళని మీరు ఎక్కడ వస్తారు పలకొద్దు. మీ విఘ్నత ఏదైనా ఉంటే మీ బాబాయ్ గొడ్డలపేటలో చూపించండి. పట్టణంలో పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన నిర్వహించారు. తెనాలి పట్టణం 13, 14 వార్డుల్లో 60 లక్షలతో సీసీ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు శంకుస్థాపన పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేసి ప్రారంభించారు. 14, 13 వార్డులకు వచ్చేసి డ్రైను అలానే రోడ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ ఫండ్లోనే ఈ రోజున 60 లక్షల రూపాయలని ఈ వార్డుల్లోకి అమర్చడం జరిగింది. అలానే మన సుజాత గారు వచ్చి కౌన్సిల్లో కూడా ఈ రోడ్డు గురించి మాట్లాడినప్పుడు మేము కాంట్రాక్టులు ఎంతో 4-5గురితో మాట్లాడి ఈ రోడ్డుని వేపిస్తడం జరుగుతుంది. ఎవరైనా ఏ స్థానికి రమ్మంటే ముందులకు రావట్లేదు, ఎందుకంటే ఎక్కువగా రద్దీగా ఉండేది కాబట్టి. అందువల్ల కాంట్రాక్ట్తో ఇప్పటి వరకు లేటు జరగాల్సి వచ్చింది. అలానే అందులో భాగంగా తప్పకుండా ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా ఈ డ్రైను రోడ్డు ఈ వార్డులో వేసి దాని ప్రకారంగా మేము చేయిస్తామని చెప్పి. కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, మున్సిపల్ కమిషనర్ బి శేషణ, అసిస్టెంట్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాస్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన పట్టణంలో 13 వార్డు 14 వార్డులో ఈరోజు 2 డ్రైన్లు, 1 రోడ్డు కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్స్కు అనుగుణంగా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారి ఆదేశాలతోటి మన ప్రాంతంలో ఈ 2 వార్డులలో కాలువలు బాగుండాలి, రోడ్డు కూడా చక్కగా ఉన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవాలు అయినాయి. గౌరవ సిపి గారు ఈ 2 వార్డుల సంబంధించిన వార్డు మెంబర్స్ వారి యొక్క సమక్షంలో రోడ్డు ప్రారంభోత్సవం అయింది. రోడ్డు వరకు వల్ల ఇవన్నీ ఏంటంటే ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలనే సదుద్దేశంతో ఏర్పడింది. కాబట్టి వీటిని ప్రజలందరూ కూడా స్వాగతించాలని కోరుతున్నాం. డ్రైనేజీ మెయిన్ డ్రైనేజీ కాలువ కడటానికి 34 లక్షలకి గ్రాంట్ కావడం జరిగినది. ఇది తొందరలోనే మన వార్డులో చేయడం జరుగుతుంది. అన్ని సమస్యలు పరిష్కారం చేయటానికి మన చైర్పర్సన్ గారు, కమిషనర్ గారికి మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలను తెలియపరుస్తున్నాం. తాడిపత్రి మల్లేశ్వరి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానిక ముత్యంశెట్టిపాలెంలో వెలుగు చూసింది. వైకుంఠపురం రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడి పక్కన టిఫిన్ బండి పెట్టుకుని ఒంటరిగా జీవనం సాగిస్తున్న మల్లేశ్వరి ఈ రోజు ఉదయం టిఫిన్ బండి పెట్టలేదని, ప్రతిరోజు టిఫిన్ కి వచ్చేవారు ఇంటి తలుపులు తీసి ఉండటంతో పక్క వీధిలో ఉండే కుమార్తె లక్ష్మికి సమాచారం అందజేయడంతో లక్ష్మి ఇంటికి వెళ్లి చూసేసరికి మృతి చెంది పడి ఉన్న తల్లి మల్లేశ్వరిని చూసి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో బీరువా తెరిచి ఉందని, ఆమె ఒంటిపై ఉన్న బంగారం మాయమైనట్లు కుమార్తె తెలిపారు. మల్లేశ్వరి ఒంటరిగానే ఉంటూ ఉదయం అట్లుబండితో జీవనం సాగిస్తూ ఉంటుందని, ఉదయం చుట్టుపక్కల వారు తన తల్లి టిఫిన్ పెట్టలేదని చెప్పడంతో ఇంటికి వచ్చి చూడగా
మంచంపై పడి ఉందని, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో పోలీసులకు బంధువులకు సమాచారం ఇచ్చానని, ఆమె ఒంటిపై బంగారం ఉందని, అవి కనిపించడం లేదని, రోజు వచ్చే డబ్బులు కూడా ఆమె వద్దే ఉంటాయని, అవి కూడా లేవని పోలీసులకు సమాచారం అందించడంతో విచారిస్తున్నారని కుమార్తె లక్ష్మి తెలిపారు. మా అమ్మ తాడిపత్రి నాగమల్లేశ్వరి పొద్దున్నే హోటల్ కాడికి రోజు హోటల్ తీసిద్ది. వాళ్ళు ఏంటో తిగలేదని చెప్పి జనాలు వచ్చి చూసి తలుపులు దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి చూస్తే మనిషి చనిపోయి ఉంది. భయంతో నాకు కబురు చేశారు మా తమ్ముడు. కబురు చేయగానే నేను వచ్చాను. వచ్చి చూసేటప్పటికి ఒంటి మీద బట్టలు అవన్నీ కొంచెం లేవు, అన్నీ సరి చేశాను. గుండె అన్నీ చూసి అంబులెన్స్కి ఫోన్ చేశాము. ఒంటి మీద వస్తువులు ఏమీ లేవు. చెవుడికి మెడలో తాడు, ఉంగరాలు, 2 జతల పట్టీలు అన్నీ ఉంటాయి. ఏమీ లేవు. బీరువా తలుపులేమో తీసున్నాయి. ఏంటా అని నాకు భయం వేసింది. ఎమ్మటే మా వార్డు కౌన్సిలర్కి ఫోన్ చేశాను. వచ్చి కొంచెం చూడండి అని వచ్చారు, చూశారు. పోలీసులకి ఫోన్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఎవరి మీద అనుమానం అంటే ఎవరని చెప్పగలం. తలుపులేమో బయట గడిపెట్టి ఉంది. మేము ఇదే బజార్లో కొంచెం చివరి ఉంటాము. గోలి నాగలక్ష్మి. మా అమ్మ 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటుంది. ఈ ఇంట్లోనే ఎవరు ఉంటారు, ఒక్కతే ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళేమో వేరుగా ఉంటారు, మేము వేరుగా ఉంటాం. మా అమ్మ ఒక్కతే ఉంటుంది. మెల్లో తాడు, సూత్రాలు 5 సెవిర్లు ఉంటాయి. చెవులకి మాటీలు కలిపి అవి ఒక సెవిరిన్నర ఉంటాయి. సెవిరిన్నర 2 సెవిర్లు ఉంటాయి. 4 ఉంగరాలు, 4 సెవిర్లు, పట్టీలు 2 జతలు. రోజు ఆమె చాకరీ చేసి అన్ని లోపలే పెట్టుకుంటుంది. ఎవరికి ఇవ్వదు. మరి ఎంత ఉందనేది నాకు తెలియదు. 11 సెవిర్లు ఉంటుంది సార్. అంతా చూశారు, ఇంట్రాక్షన్ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో పోలీసుల 3rd డిగ్రీలో గాయపడిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సొమ్ము దోచుకుని రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది అంటే జగన్ను చూస్తే అర్థమవుతుంది. జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు. వైఎస్ జగన్ తెనాలి పర్యటనను వ్యతిరేకిస్తూ కాన్వాయ్ని అడ్డుకున్న పలు దళిత సంఘాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.